ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించడం జరిగింది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి నిన్న ఆయన ఏపీలో శ్వేతపత్రాలు విడుదల చేసేటువంటి సందర్భంగా దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భంలో ఈ ధర్నాకు సంబంధించి ఆయన స్పందించడం జరిగింది. ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ తమకు ఏమాత్రం సంఘీభావం తెలియజేయలేదని, ఏపీలో ఈ రకంగా అరాచకాలు జరుగుతుంటే కాంగ్రెస్ మాత్రం తమకు సపోర్ట్ చేయలేదని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించే షర్మిల చాలా ఘాటుగానే స్పందించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవని రాజకీయ రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందటం కోసం, నీ పార్టీ ఉనికిని కాపాడుకోవటం కోసం నువ్వు ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తే దీనికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలా అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. అలాగే గడిచినటువంటి 5 ఏళ్లలో మణిపూర్లో అల్లర్లు జరిగినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు, ప్రత్యేక హోదా గురించి నువ్వెందుకు ధర్నా చేయలేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ గురించి నువ్వెందుకు ధర్నా చేయలేదు, నువ్వు ఒక క్రిస్టియన్ అయ్యుండి మణిపూర్లో క్రిస్టియన్స్ని ఊచకోత కోస్తున్న రోజు నువ్వెందుకు మాట్లాడలేదు, దీనికి సంబంధించే పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు నువ్వు బీజేపీకి ఓటు వేసి బీజేపీని గెలిపించలేదా, పక్క న్యూట్రల్గా ఉంటున్నానని చెప్పుకుంటూ బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని నువ్వు గతంలో చేసినటువంటివి మర్చిపోయావా, నువ్వు ఇన్ని చేసినందుకు మీకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలా, మేము చెయ్యము అని చెప్పి ఆమె చాలా ఘాటుగా స్పందించడం జరిగింది.